7,000 క్యాష్ కూడా తీసేసుకున్నారు సార్. తీసేసుకుని దౌర్జన్యం చేసి పెట్టారు సార్. ఎమ్మటే నా రక్షణ కోసం వీళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో అందూరంలో బండి పెట్టుంది సార్, బైపర్స్ మీద. ఆ బండి వేసుకుని మన 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. ఇక్కడికి వస్తే స్టాఫ్లో మేడం గారు ఇద్దరు ఉన్నారు సార్, కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎమ్మటే కంప్లైంట్ రాయించుకుని, సార్ మీరు కొద్దిగా తేడాగా ఉందండి, మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి మేడం గారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ ఎమ్మెల్సీ వెళ్ళాను సార్, వెళ్ళారు ఎక్స్రేలోకి తీశారు సార్. అంటే దడగానే ఉంది సార్, కమిలిపోయింది సార్. ఓకే, అసలు 6 వాళ్ళ ఇష్టం సార్. ఆ చుట్టుపక్కల రోడ్డు మీద ఎవరి నుంచి ఉన్నా సరే, ఎందుకు నుంచి ఉన్నారా నా కొడకలారని తెలియదు సార్. 50 మంది వచ్చారు సార్. నా మీద దాడి చేసిన నా మీద దాడి చేసిన చింతమనేని గోపి, వడ్లపట్ల బాబు పేర్లు రాశాను సార్. మధు అన్న అతను, ఇంకో 2 కుర్రోళ్ళు సార్, ఇంకిద్దరు కుర్రోళ్ళు ఉన్నారు సార్. మొత్తం 6 సార్ కొట్టింది. ఆ పేర్లు నాకు తెలియదు సార్. తెలుసుకోండి సార్. నేను ఒకటే కోరుతున్నాను సార్ తమని, నేను సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టాను, పోస్ట్ పెట్టాను, ఎవరు రెస్పాండ్ అవ్వక. ఈయనకి సంబంధం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు దౌర్జన్యం చేశారు? చింతమనేని గారికి సంబంధం లేనప్పుడు నా మీద దౌర్జన్యం ఎందుకు చేశారు? చట్టపరమైన చర్యలు లీగల్ మీరు ఏది తీసుకోండి, ఉరిశిక్ష చేయండి, నేను పడతాను సార్. అందుకే మధు అనే మధు గారు అది క్రితం రోజు వచ్చి ఆపేస్తే మీరు ఆపొద్దు, మీకేంటి చెప్పండి నేనంటే మీరు వచ్చి ఒకసారి మాట్లాడమంటే ఎమ్మెల్యే గారితో ఉన్నారు. బంగారులాగా వచ్చి మాట్లాడంటే నాకు శత్రువు ఏంటి ఆయన నాకు శత్రువేం కాదు. ఆయన సొమ్ముని నల్ల ఈ నీళ్ల గురించి నేను మాట్లాడుతాను తప్ప, అది కూడా రైతులందరూ కూడా మేము 2016-17 పోరాటం చేసాం సార్. కాటమనేని భాస్కర్ గారు ఉండగా అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పట్టించుకోలేదు సార్. పట్టించుకోకపోతే 2019లో అబ్బాయి చౌదరి గారికి వంద రైతులందరూ కంప్లైంట్ ఇస్తే మేరీ ఫిస్కల్ అని చెప్పేసి ఒక ఇరిగేషన్ ఏడీ గారు మేడం గారు వచ్చి, ఇది ఇక్కడ 30 ఎకరాలు తప్ప పారంపోకు చెరువు భూమి, మిగతాదంతా లేఅవుట్ కమర్షియల్ ల్యాండ్, రైతుల పట్టా పొలాలు, దీంట్లో చుక్క నీరు వచ్చినా ఊరుకోను, పెడితే మర్యాద ఉండదని చెప్తే, మీకు కావాలంటే నేను ఎంఆర్ఓ గారు రిఫర్ చేస్తాను, ఈ 30 ఎకరాల చుట్టూ కట్టుపోసుకుని 300 రోజులు నీళ్లు పెట్టుకోండి, రైతుల పొలాలకు వెళ్తాకి వెళ్ళి పట్టా పొలాలకు అని చెప్పేసి చెప్తే, వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు నీళ్లు పెట్టలేదు సార్. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వచ్చారు. అది కూడా నేను స్పందించాను కదా సార్, మీడియా ముఖం తెలియజేస్తున్నా. 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టున్నా సార్. అక్కడ రైతులు కొంతమంది ఉడిసిన ముంచేశారు, కొంతమంది ఓడలేదు సార్. మేము ఆయనతో పోరాటం చేయలేమని వదిలేశారు సార్. నా చెరుకు పంట ఉంది, 6 లక్షలు పెట్టుబడి పెట్టాను. కౌలు రైతుని కోతదన్న బాధతోటి కలెక్టర్ గారికి, ఇరిగేషన్ వాళ్ళకి, అందరికీ ప్రజాప్రతినిధులు అందరూ చట్టం ప్రకారంగా మన ఎస్పీ అందరికీ పెట్టుకున్నాను సార్. ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయలేదు సార్. ఆంధ్రప్రదేశ్లో బెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారి బారి నుండి ప్రజల్ని, న్యాయాన్ని, ధర్మాన్ని రాజ్యాంగబద్ధంగా కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ అధికారి ఉన్నాడో చెప్పండి, ఆ అధికారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటా నాకు న్యాయం జరగాలి. నా పేరు ఎర్రంశెట్టి రాము అండి, మాది మీర్జాపురం గ్రామం, నూజివీడు మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి. రీసెంట్గా చింతమనేని ప్రభాకర్ గారి మీద నేను ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టడం జరిగిందండి. దానికి కారణం, నేను 2014 నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నానండి. చేస్తున్నప్పుడు దాంట్లోకి అనుకోకుండా అనూహ్యంగా మొన్న మళ్ళీ నీళ్ళు రావడం జరిగింది. నీళ్ళు రావడం జరిగితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పట్టా పొలాలని చెప్తున్నారు తప్ప చెరువు అని చెప్పేసి మా రైతు కూడా చెప్పలేదండి. ఆ అపోహ అనేది నాలో ఉండిపోయింది. నా పంట పోతుందన్న బాధతోటి నేను గబకన వీడియో చేశాను తప్ప ఆయన్ని దూషించాలని కాదు. నన్ను అక్కడ తప్పుదో పట్టించి, నువ్వు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా, ఆయన నిన్ను ఇచ్చేస్తాడా అని చెప్పేసి ఆయన బెదిరించి ఆయన మీద అపోహలు చెప్పేసరికి, ఇది నిజమే అమ్మని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం పెద్ద తప్పిదంగా జరిగిపోయింది. అదే ఆ రోజున మనలో నీతి నిజాయితీ కంటెంట్ ఉంటే వెళ్ళి ఇది అని అన్యాయం అని చెప్తే, ఎరా ఈ అన్యాయం జరిగిందంటని ఆయనే సాల్వ్ చేసేవాడు. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ మన బండెడి రాము గారు, చింతమనేని గారు నాకు తెలుసు అని చెప్పేసి రీసెంట్గా నిన్న నైటు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే ఆయన తీసుకున్న ఆప్యాయత చూపించినది కూడా, నన్ను ఒక ఎలిగేషన్ చేశానన్న ఇది కూడా లేకుండా, తమ్ముడు నువ్వేనా రా అని చెప్పేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు. ఒక్క విషయం నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెప్పేవాడు కదా నీకు అర్థమయ్యేలాగా, దానికి నీటి సంఘం కూడా ఉంది తమ్ముడు అని చెప్పేసి సార్ చక్కగా వివరంగా చెప్పారు. అదంతా కూడా అది చెరువు, దానికి నీటి సంఘం ఉందని చెప్పాక నాకు అర్థమైంది. ఆయన చాలా బాగా నన్ను చూసుకున్నారు. ఆయన చెప్పే వరకు కూడా నేను ఇంటికి వెళ్ళలేదా, ఇంత ముందు వెళ్తే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నాకు చాలా రిలీజ్ అయ్యి బాధపడ్డాను. అన్నగారు మా ఆవిడ సారీ చెప్తారని చెప్పేసి మా జిల్లా ప్రెసిడెంట్ గారు అంటే, భలే పని, మన సారీ ఏంటంటే మనోడు తేలిక చేశాడు బాధతోటి, అంతేగాని కావాలని నా మీద చేసింది కాదు అతను, కాబట్టి నాకు సారీ గిరి ఏమొద్దు, చాలా గౌరవంగా ఆదరించి మర్యాద చేసి మరి చేసే అప్యారు చేశాడు. చిన్న విషయం ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాను వివరణ, మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఇది జరిగిన తర్వాత నాకు తెలిసింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే, ఆ అపోహలో నేను చేసిన తప్పే తప్ప, ఆ వీడియో చేయడం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. అది ఆయన గ్రహించి
అదే కూడా ఆయన గ్రహించి నన్ను చాలా ఆదరంగా చూసి పెద్ద మనసుతో నన్ను క్షమించి చాలా ఆప్యాయంగా ఇచ్చేసేసాడండి. ఇది నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది మయానోళ్ళు రైతులు అక్కడ చేసిన తప్పుడు విధం వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్తే అమ్మో ఏ గొడవ జరిగిపోద్దనే భయపడటం వల్ల చేసిన వీడియో తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం కానీ రాజకీయ ఉద్దేశం నాకు లేదు, అలాగే ఆయనకి సంబంధం లేదని చెప్పేసి రీసెంట్గా ఆయన కలిసిన తర్వాత నాకు తెలిసింది. కాబట్టి ఈ విషయానికి ఈ వీడియో ద్వారాగా ఆయన వద్దన్నా ఆయన అలాంటి వ్యక్తి మీద నేను ఏదో నాకు తెలియక చేసిన ఓకే నేనే అప్పాజీ సారీ చెప్పుకున్నాను. అన్నగారు చింతమనేని గారు నాకు తెలియక జరిగిన సంఘటన ఇది, దాన్ని మీరు గుర్తించి నన్ను అభిమానించినందుకు నేను మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోను. ఎందుకంటే మీరేంటో నాకు రాత్రి తెలిసింది. కాబట్టి మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఆయన కూడా చాలా రాము ఇంత ఆప్యాయత చేశారో ఇది నీకు తెలియక చేసావు ఆయన్ని, కాబట్టి ఇది నువ్వే సరి చేసుకో, ఏం చేసుకుంటావు అంటే దాన్ని బేస్ చేసుకుని నేను చేసే వీడియో తప్ప ఇది ఎవరో ప్రోద్బలం కానీ ఎవరో ఇబ్బంది కానీ నన్ను పెట్టలేదండి. ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్న విషయం. ఈ తప్పుని జీవితంలో జరగకుండా చూస్తాను. అక్కడ చేసిన రైతులు అందరూ ఎందుకు రావట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది చెరువు కాకపోతే ఆ రైతులందరూ కూడా వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు నన్ను మిస్యూజ్ చేసి ఇప్పుడు నాకు చేసిన తర్వాత ఆ వివరాల కాగితాలన్నీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యి రియలైజ్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇక నుంచి ఎవరో కూడా ఏదన్నా ప్రాపకాండ చేయకుండా అడిగితే ఆయన సమాధానం చెప్తాడని చెప్పి ఆయన గురించి చెప్పేదంతా కూడా రాత్రి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రాపకాండ, వెళ్ళినోడికి గౌరవించి పనిచేసి పెడుతున్నాడు. దానికి నిలువెత్తిన నిదర్శనం రాత్రి నాకు జరిగిన సంఘటన. నేను కూడా మీ అభిమానిని కాబట్టి ఇది ఒక యాక్సిడెంట్గా ఫీల్ అయ్యి నేను ఈ వీడియో ద్వారా మీకు అపాలజీ తెలియజేసుకుంటున్నాను. గారు నీతి నిజాయితీ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే వెళ్ళి చింతమనేని గారు నాకు ఈ అన్యాయం జరిగిందంటే చిన్నపిల్లవాడు వెళ్ళినా సరే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం నాకు కనపడింది ఆయనలో. ఆయన మాట దుర్సే కానీ మనసు మంచిదని చెప్పేసి రాత్రి, ఎందుకంటే నేను తెలియక పెట్టిన వీడియో కూడా నువ్వు తెలియక పెట్టావరని నన్నే అన్నాడు ఆయన. నువ్వు తెలియక చేసిన పని అది, నువ్వు నన్ను అడిగితే సరిపోయేదన్న కాడ నాకు అర్థమైంది కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత తప్ప వేరే ఏం కాదు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కంపల్సరీగా ఆయన సహకారం ఉంటుందని నాకు తెలిసింది. కాబట్టి ఇక నుంచి నాకు కానీ ఎవరైనా సరే వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళండి. మీ నిజాయితీ ఉంటే వెళ్ళి ఆయన అడగండి, ఎమ్మెల్యే గారు మాకు ఈ పని కావాలని, చేసి పెట్టకపోతే అడగండి. అంతేగాని అపోహలు సృష్టించకండి. నాకు తెలియక నేను అపోహల వల్ల నేను సృష్టించాను కాబట్టి దానికి నేను అపాలజీ చెప్పుకున్నా. దయచేసి ఎవరైనా సరే ఇదే విధంగా రియలైజ్ అయ్యి చెడుని చెప్పను కానీ మంచిని తుంచి చెప్పకండి. మీ ఏదో ప్రాపకాండ కోసం అందరికి ఇలా చెప్పి నాలాంటి డైవర్ట్ చేయకండి. కాబట్టి జరిగిన తప్పుదాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చింతమనేని గారికి ఈ వీడియో చేసి నేను చెప్పగలుగుతున్నాను. ఇది నేను చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చిరునవ్వుతో చెబుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయనతో మాట్లాడాక. అప్పటి వరకు నాకు తెలియలేదు కాబట్టి ఇది గమనించండి. మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు ఆయన అభిమానిగా మారి నేను ఇదంతా చేశాను తప్ప ఈ వీడియో చెప్తున్నా తప్ప నాకు వేరే ఏ ఒకటే కాదు. కావాలంటే ఎక్కడికి వచ్చాను నేను చెప్పగలను. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇక నుంచి నా అన్న తమ్ముడు అనేది చెప్పి నన్ను ఆదరించాడు చూడండి, అది నేను మర్చిపోలేను. ఆయన చాలా పెద్ద మనసుతో నన్ను ఆదరించాడు కాబట్టి అందుకు చిరునవ్వుతో చెబుతున్నాను. ఈ విషయాన్ని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చింతమనేని గారు ఆయనకి నాకు మధ్య జరిగిన వారు అపోహ వల్ల జరిగిందే తప్ప ఎటువంటి కారణం లేదని చెప్పేసి రాజకీయ కోణం లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.